ఇప్పుడు మీరు చూడబోయే నృత్యం మన ఫౌండర్ డైరెక్టర్ మేడంకి అంకితం. మానవులు తమ ఇష్టాలను ఆకాంక్షలను హద్దులు పెట్టుకునేదానికి భక్తి అనే కంచె వేశారు. ఇందులో భాగంగా కొందరు పక్షులతో జంతువులతో నైతిక విలువలను తెలియజేశారు. మన హిందువులు వీటినే అవతార రూపంగా దాల్చారు. ప్రతి అవతారము మనకో నీతి కథను చెబుతుంది. మనం ఈ అవతారాలను మర్చిపోయినా పర్వాలేదు, కానీ వాటి విలువలను గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మానవుడి జీవితం సార్థకమవుతుంది. ఇదే ఈ నృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నృత్యంలో పాల్గొనేవారు వెంకటేష్, సూర్య, శ్రావణ్, అరవింద్, గౌతమ్, ఉమేష్, రోహిత్, ద్వారకనాథ్, వంశీ, సాకేత్, వరుణ్, శివప్రణవ్, సంగ్రామ్, ఫయాజ్, అశ్వంత్, శ్రీకర్, కౌశిక్, సునీల్, రిషికిరణ్, గోకుల్. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమజలమర్మం. నిలిపే ఇలను కడలిలో కలుపగలురికే ఉన్మానములు, తరాళ దంష్టుల గుళ్ళగించి ఈ ధరాతలములు ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం, ఆదివరాహపు ఆకారం. ఎక్కడరా నీ హరితాకున్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా, బలపడి నిలిచిన ఈ వేళని అడుగు, నాడుల జీవజలముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివని నువ్వు గెలుపు.
అనివార్యమౌ నియతి. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం బరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానికి పెరుగద పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌంద్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము మహిమగా కలిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాత్రి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు. That's an outstanding performance, children. Thank you very much.